లైక్ ఈ పర్టికులర్ వీడియోలో నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే మనకి రీసెంట్గా మనకి ఈ వోడాఫోన్ ఐడియా ఏదైతే ఉందో ఈ వోడాఫోన్ ఐడియా తన తలక టెలికాం కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీని చాలా లాసెస్లో ఉన్నది అన్నట్టుగా ఆ పర్టికులర్ కంపెనీ సోర్సెసే మనకి కొన్ని రిపోర్ట్ జనరేట్ చేసేసరికి వోడాఫోన్ ఐడియా క్లోజింగ్ స్టేజ్కి వచ్చింది అన్నట్టు మనం చాలా న్యూస్ చూసా ఉంటాం కదా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. సో ఆ పర్టికులర్ సినారియో ఎందుకు వోడాఫోన్ ఐడియాకి వచ్చింది, అట్లాగే వోడాఫోన్ ఐడియా కానీ లేదంటే ఎయిర్టెల్ కానీ లేదంటే జియో కానీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటో ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేసే ముందు మనం ఏంటంటే స్పెక్ట్రమ్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో మనం వింటూ ఉంటాం కదా 2G స్పెక్ట్రమ్, 3G స్పెక్ట్రమ్, 4G స్పెక్ట్రమ్, 5G స్పెక్ట్రమ్, ఇలా డిఫరెంట్ స్పెక్ట్రమ్స్ ఉంటాయి కదా. సో ఈ స్పెక్ట్రమ్స్ ఏంటంటే బేసికల్గా ఇవి ఏంటంటే ఇది ఒక కమోడిటీయో లేదంటే ఒక మెషినరీయో సో అట్లా ఏం కాదనమాట. ఈ స్పెక్ట్రమ్ ఏంటంటే ఏమంటారంటే దీన్ని, సో వీటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా మీద ఏవైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనకి జనరేట్ అవుతున్నాయో సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మనం స్పెక్ట్రమ్ అని అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట ఏదైతే మీకు వినిపిస్తుందో సో అవి మనకి సౌండ్ వేవ్స్ ద్వారా వస్తున్నాయి. సో అట్లాగే మనకి ఏంటంటే మనం ఏదైతే సెల్ ఫోన్లో మాట్లాడతామో ఆ మాట వేరే సెల్ ఫోన్లో వినిపించాలి అంటే మధ్యలో మీడియేటర్గా మనకి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉండాలన్నమాట. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ కలర్స్ చూస్తుంటాం కదా, రెడ్, గ్రీన్, బ్లూ, డిఫరెంట్ కలర్స్ చూస్తాం కదా, ఇవి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే. బట్ ఆ వేవ్స్ మనం మన ఐస్తో చూడగలుగుతున్నాం అట్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ. సో మనం ఒక ఫ్రీక్వెన్సీతో ఉన్న వేవ్స్నే మనం కంటితో చూడగలం. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో కొన్ని ఫ్రీక్వెన్సీస్ మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన సౌండ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రీక్వెన్సీతో ఉన్నవి మనం కళ్ళతో చూడలేము అనమాట. వినగలుగుతాం కానీ బట్ చూడలేము. సో అట్లాగే ఏంటంటే మనం మైక్రో ఓవెన్లో ఏదైతే మైక్రో వేవ్స్ వస్తాయో సో ఈ వేవ్స్ని కూడా మనం చూడలేం. బట్ అక్కడ ఏదైతే మైక్రో ఓవెన్లో ఉన్న ప్రొడక్ట్ ఏదైతే ఏదైతే కుకింగ్ ఐటమ్ ఏదైతే పెట్టో అది కుక్ అవుతుంది. సో అది ఎలా అవుతుంది అంటే మైక్రో వేవ్స్ ద్వారా అవుతుంది. సో బట్ ఆ మైక్రో వేవ్స్ని మనం చూడలేం. సో అట్లాగే ఏంటంటే ఈ పర్టికులర్ 2G, 3G, 4G, 5G ఏదైతే ఈ స్పెక్ట్రమ్స్ ఉన్నాయో ఈ స్పెక్ట్రమ్స్ మన ఇండియా మీద ఏవైతే మూవ్ అవుతున్నాయో సో ఆ మూవ్ అవుతున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మనకి బిడ్డింగ్ ఇస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో వస్తున్న ఈ పర్టికులర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మీరు బిడ్లో కొనుక్కుంటేనే ఆ ఫ్రీక్వెన్సీని మీరు వాడగలరు, లేదు అంటే మీరు వాడలేరు. సో అలా వాడితే తెలియకుండా వాడితే కనుక వాటి మీద డిఫరెంట్ మన కేసెస్ వేసే ఛాన్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కనుక అది ఫ్రీగా వదిలేసి ఉంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనకు ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి. సో ఫ్లైట్స్ వెళ్తున్నప్పుడు కూడా కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఫ్లైట్ కమ్యూనికేషన్ కోసం వాడతాం. సో ఆ కమ్యూనికేషన్ కనుక డిఫరెంట్ పీపుల్ వాడితే మరి ఫ్లైట్స్లో ఉన్న వాళ్ళకి, ఫ్లైట్ డ్రైవ్ చేసే వాళ్ళకి లేదంటే ఫ్లైట్ కంపెనీస్ రన్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఈ పర్టికులర్ స్పెక్ట్రమ్స్ డిఫరెంట్ స్పెక్ట్రమ్స్ని డిఫరెంట్ సెక్టర్స్ వాళ్ళకి కొంతకి లీజ్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి కనుక మనం మిడ్లోకి ఆ స్పెక్ట్రమ్ కనుక మనం కొనుక్కుంటే ఆ స్పెక్ట్రమ్ 20 years వరకు మనం వాడచ్చు. 20 years మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా మరి ఇప్పుడు 2G, 3G, 4G, 5G ఇవేంటంటే 2Gలో ఫ్రీక్వెన్సీ మనకి ఏంటంటే తక్కువ ఉంటుంది. సో అదే మనకి 3Gలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే 4Gలో ఫ్రీక్వెన్సీ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, 5Gలో ఫ్రీక్వెన్సీ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ ఫాస్ట్నెస్ పెరుగుతుంది. సో ఈ ఫాస్ట్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ మన 5G కనుక మనం వస్తే కనుక 4Gలో ఉన్న స్పీడ్ కన్నా 5Gలో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. సో అట్లాగే ఏంటంటే మనం ఈ స్పెక్ట్రమ్ని అర్థం చేసుకోవాలన్నమాట. అది స్పెక్ట్రమ్ కోసం. సో ఇప్పుడు ఈ వోడాఫోన్ ఐడియా కానీ లేదంటే ఎయిర్టెల్ కానీ జియో కానీ ఈ పర్టికులర్ స్పెక్ట్రమ్స్లో ఒక స్పెక్ట్రమ్ను కొనుక్కొని సో బిడ్లో గెలుచుకొని లేదంటే బిడ్లో కొనుక్కొని దానికి తగ్గట్టుగా కొంత ఎక్విప్మెంట్ తయారు చేసుకొని ఆ ఫ్రీక్వెన్సీలోని ఈ సెల్ ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్ని పాస్ చేస్తూ ఉంటాయి అన్నమాట కమ్యూనికేషన్ కోసం.
సో దీనికి గాను ఏంటంటే మనకి ఏంటంటే ఆ టెలికాం కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ టెలికాం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ఏంటంటే గవర్నమెంట్ కొంత అమౌంట్ మనకు చెల్లించాలి. సో ఇట్లా ఉన్నప్పుడు 1999లో ఏమైందంటే ఒక బిడ్డింగ్లో ఒక కంపెనీ ఎంత అమౌంట్ కొనుక్కునేటప్పుడు అంత అమౌంట్ ఒకసారి పే చేయట్లేదు కాబట్టి ఒక పాలసీని తీసుకొచ్చారనమాట. ఆ పాలసీ ఏంటంటే మీరు మొత్తం అమౌంట్ ఒకసారి కట్ అవసరం లేదు, 8% లైసెన్స్ ఫీజు కానీ 5% స్పెక్ట్రమ్ యూసెస్ ఫీ కానీ మీరు ఫస్ట్ పే చేసి యాన్యువల్గా పే చేయండి, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ అన్నట్టు ఆ పాలసీలో ఉందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని వోడాఫోన్ ఐడియా కానీ లేదంటే ఎయిర్టెల్ కానీ డిఫరెంట్ కంపెనీస్ కొన్ని స్పెక్ట్రమ్స్ కొనుక్కొని అట్లాగే అవి రన్ చేసేవి అనమాట. బట్ రన్ చేసేటప్పటికి మధ్యలో ఏమైంది అంటే ఈ పర్టికులర్ కంపెనీస్ అక్కడి నుంచి వస్తున్న రెవెన్యూను డిఫరెంట్ వేరే ఏరియాస్లో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్లో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్లో వాడుకునేవారు అనమాట. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే ఏదైతే మీరు ఆ పర్టికులర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి టెలికాం డిపార్ట్మెంట్లో వస్తున్న అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి తీసుకుని ఆ అమౌంట్ వేరే దగ్గర పెడుతున్నారు కాబట్టి దాన్ని కూడా మీరు ఏంటంటే గ్రాస్ రెవెన్యూలో యాడ్ చేసి మనకి అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో పర్సంటేజ్ మీకు నాకు పే చేయాలి అన్నారు. సో అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ కొంత గ్రాస్ రెవెన్యూ జనరేట్ చేసిన తర్వాత వాళ్ళ ఆపరేషనల్ ఛార్జెస్ ఇవన్నీ తీసాక మనకి బ్యాలెన్స్ వచ్చిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ మీద 8% లైసెన్స్ ఫీజు అండ్ 5% స్పెక్ట్రమ్ యూసేజ్ చేసి ప్రతి ఇయర్ పే చేయాలన్నమాట. సో ఇది బర్డెన్ సమ్ అయ్యి వీళ్ళకి ఏంటంటే ఇప్పటికి అన్ని టెలిఫోన్ కమ్యూనికేషన్ కంపెనీస్ కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ లైక్ జియో కలిపి కొన్ని కంపెనీస్ కలిపి ఏమైందంటే 1,50,000 crores ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేయాల్సి ఉందన్నమాట. సో ఇప్పుడు మన వోడాఫోన్ ఐడియా కనుక వస్తే కనుక వోడాఫోన్ ఐడియా మార్కెట్ క్యాపిటల్ 20,000 crores అనమాట. సో దాంతో షేర్ వాల్యూ 7 rupees అనమాట ప్రజెంట్ ఉన్న వాల్యూ, మేబీ ఇట్ విల్ చేంజ్. బట్ ఈ పర్టికులర్ 20,000 crores మనకి బిగ్ క్యాపిటలే కదా, మరి ఎందుకు లాస్ అయిపోతుందంటే వీళ్ళు కట్టాల్సిన అమౌంట్ ఎంత ఉంది అంటే ఈ ఏజీఆర్కి లైక్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ద్వారా పే చేయాల్సిన అమౌంట్ ఎంత ఉంది అంటే 60,000 crores ఉందన్నమాట. అంటే ట్రిపుల్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఎట్లా పే చేయగలదు? కంపెనీ పే చేయలేదు కాబట్టి సో లైక్ కంపెనీని మూసే బ్యాంక్ కరప్టెన్సీ స్టేజ్కి వచ్చినట్టు మనకి వార్తలు వినిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు ఎయిర్టెల్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంది, కానీ కొంచెం మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ కెన్ సర్వే సమ్ మోర్ డేస్. బట్ ఫర్ జియోకి ఆ ప్రాబ్లం లేదు కదా. ఎందుకు లేదు అంటే అది రీసెంట్గా వచ్చింది, స్పెక్ట్రమ్ రీసెంట్గా తీసుకుంది కాబట్టి ముందున్నవి డెప్ట్స్ ఏమి లేవు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సినవి. సో ఈ పర్టికులర్ కంపెనీస్ కన్నా ఫాస్ట్గా అదేంటంటే అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతుంది. సో బేసిక్గా ఏంటంటే ఈ స్పెక్ట్రమ్ యూసెస్ ఛార్జెస్ ఏదైతే ఉందో సో దీన్ని పాలసీని లైక్ చేంజ్ చేసిన వరకు అంటే బ్యూరోక్రాట్స్ డిఫరెంట్ ఆలోచనలతో డిజైన్ చేసేసారు కానీ బట్ ఏంటంటే దీన్ని చేంజ్ చేసి ఆ టెలికాం కంపెనీస్ని కాపాడే మెజర్స్ కానీ ఏమీ తీసుకోవట్లేదు. సో లైక్ 2015లో మనకి ట్రాయ్ ఆ పర్టికులర్ సినారియోస్ ఎట్లా తీసుకొచ్చిందంటే ఓకే ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ తీసుకురావాలి అంటే వీళ్ళు మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి ఆ ఓన్లీ టెలికాం డిపార్ట్మెంట్లో ఆ టెలికాం సెక్టర్లో ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ మీద మనం లైక్ లైసెన్స్ ఫీజ్ కానీ లేదంటే స్పెక్ట్రమ్ ఛార్జెస్ కానీ వేద్దాం. డిఫరెంట్ కంపెనీస్కి వాళ్ళు కనుక జనరేట్ చేసుకుని ఆ అమౌంట్ పెట్టి వేరే దగ్గర అయినా చేసుకుని దాని మీద వద్దు అన్నట్టు పాలసీ తీసుకొచ్చిన బట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ దానికి ఓకే చేయలేదన్నమాట. సో ఎందుకు ఎట్లా చేస్తున్నారు అంటే లైక్ 2G స్కామ్ ఏదైతే జరిగిందో మనకి రాజన్ వీళ్ళు తమిళనాడు వాళ్ళు చేసినప్పుడు అక్కడ 1,50,000 crores స్కామ్ జరిగింది. సో ఆ స్కామ్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారనమాట. సో అట్లాగే ఇప్పుడు ఏదైనా మనం ఈ టెలికాం డిపార్ట్మెంట్లో టచ్ చేస్తే కనుక అలాంటి ప్రాబ్లమ్స్ మాకు కూడా వస్తాయి. మేము ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటాం, మేము రిటైర్ అయిపోయిన తర్వాత అట్లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మాకు కూడా రావచ్చు. సో లేదంటే మేము ఆ ప్రాబ్లమ్స్లో ఆ ప్రాబ్లంలోకి వెళ్ళి మేము డిఫరెంట్ సిబిఐ చుట్టూ కోర్టుల చుట్టూ డిఫరెంట్ ఏరియాలో తిరగాలని చెప్పేసి భయపడి అట్లాంటి పాలసీని తీసుకురాకుండా ఈ టెలికాం డిపార్ట్మెంట్స్ ఏవైతే ఈ టెలికాం కంపెనీస్ ఏవైనా ఉన్నాయో అవి లాసెస్లో
ఉన్న నెలకి అవుతుంది. సో బట్ టెలికామ్ డిపార్ట్మెంట్స్ లాసెస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆబ్వియస్గా యూజర్స్ మీదే పడేస్తారు ఆ అమౌంట్ అంతటి. మరి యూజర్స్ దాన్ని అంతటి పే చేయాలి కదా, మరి ఎట్లా పే చేస్తారు? సో అది అల్టిమేట్గా యూజర్సే దాన్ని భరించేలాగా ఈ పాలసీ ఉందన్నమాట. సో ఈ పాలసీ ఎప్పుడైతే చేంజ్ చేస్తారో అప్పుడు టెలికామ్ కంపెనీస్ బెటర్గా రన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట.